గ్యారంటీలకు ఒకే దరఖాస్తు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ. రేపటి నుంచే దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. రేషన్, ఆధార్, జీరాక్సులు అయితే ఇక్కడ దళారులు మోపైతారు. దళారులు నేను దరఖాస్తు నింపిస్తా ఇక్కడ దరఖాస్తు ఫారం నింపినందుకు 50 రూపాయలు, ఎవరికి ₹1 ఇయ్యకుర్రి. ఎందుకంటే అక్కడ అధికారులు ఉంటారు, అధికారుల యంత్రాంగం ఉంటది. ఆ యంత్రం మీకు తెలియకపోతే ఆ యంత్రాంగం నడుపు, లేకపోతే చదువుకున్న పిల్లలన్నా జరిగింది నింపు బిడ్డ అని చెప్పు గంతే. ఇక రెండోది ఏంటంటే ఈ గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిరు కదా, మీకు ఇల్లు ఇప్పిస్తాం 1,00,000, మీకు కళ్యాణ లక్ష్మి వస్తుంది 20,000, మీకు దళిత బంధు ఇప్పిస్తాం 3 లక్షలు. ఇటువంటి ఈ గ్యాంగ్ ఉందిగా ఈ ముఠా ఇక ఈ కాడి నుంచి ఉండదు. దయచేసి ఎవరు కూడా దళారులకు ₹1 కూడా ఇవ్వకండి. ఇది ముఖ్యమంత్రి గారి మాట, ఇది రేవంత్ రెడ్డి గారి మాట. దళారులకు ₹1 ఇవ్వకుండా పారదర్శకంగా ప్రజలు స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలనేది ప్రభుత్వం మాట. ఇక 2 పేజీలు ఉంటది. డబ్బాచారం ఏముండదు. కేసీఆర్ ఏం చేసిండు? మునుగోడు ఎలక్షన్ అప్పుడు దరఖాస్తులు తీసుకున్నాడు, అటు హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు దరఖాస్తులే, దుబ్బాక్ ఎలక్షన్ అప్పుడు దరఖాస్తులు తీసుకున్నాడు, బయట వారేసు. అంతే. ఇది అట్లా కాదు. ఇక రేపు పొద్దుగాల టీఆర్ఎస్ సోషల్ మీడియా అలాగే నమస్తే తెలంగాణ కొన్ని కార్యక్రమాలు చేయబోతుంది. కొన్ని కార్యక్రమాలు ఏంటి అంటే మీరు చూడండి, వస్తాయి మీరు చూడండి. కొన్ని ఫారాల మీద పేర్లు రాసి దాని మీద ఫోటోలు అంటించి చెత్తబుట్ట కాడ చూపిస్తారు. ఈ ఫోటోలు చెత్తబుట్ట కాడ వేసినట్టుగా, చెత్తబుట్ట కాడ తీసినట్టుగా, చెత్తబుట్టలో పడేసిన కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని ఇగో ఇవి తయారు చేసే పనులు ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు. రేషన్, ఆధార్, జీరాక్సులు అర్జీకి జత చేయాలి. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకో. 90 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు ఉంది. తెలుసా ఎవరికన్నా? మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది కదా. ఇక రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత దరఖాస్తులు చెల్లవు. ఇదివరకు చేసినాం మేము కేసీఆర్ ఉన్నప్పుడు, అవి చెల్లే, అవి ఉత్తాయి. అవి ఓట్ల కోసం కేసీఆర్ ఆడిన డ్రామా. ఇవే ఒరిజినల్ దరఖాస్తులు. మళ్ళీ చేసుకోవాల్సిందే అటువంటి వాళ్ళు. గ్రేటర్లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్లా, పొన్నం సమీక్ష. ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ. 4,800 మంది సిబ్బంది, 6,000 మంది వాలంటీర్లు. దరఖాస్తుల ఆధారంగా డేటా తర్వాత మార్గదర్శకాలు రిలీజ్ చేయబోతా ఉన్నది ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం. ఇక ట్రాఫిక్ చలనాలపై రాయితీల జీవో 60 నుంచి 90% వరకు డిస్కౌంట్లు ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సమీక్షలో మాట్లాడుతున్న మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్.